ఆర్థిక పరిస్థితి బీకార్ కంటే బాగా దిగజారిపోయింది. పథకాలు అమలు చేయడం కొంచెం టైం పడుతుంది. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎదుటోడిని అయితే శ్రీలంక అంటాడు, మరి ఈయనేం చేస్తున్నాడు? ఇవన్నీ కబుర్లు చెప్పడం కాదు, చేసి చూపిస్తానన్న వాళ్ళు చేయాలి. చేయకపోతే సైలెంట్గా ఉండాలి, లేకపోతే దిగిపోవాలి. అది ప్రజెంట్ అయితే గడిచిన 6 నెలలకి ఉపయోగం అయితే ఏం కనిపించట్లేదు. మేము అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నాం కరెంట్ ఆఫీస్లో. ఓకే, మాకు పెంచాల్సినవి 22లో పెంచాల్సినవి 25 వచ్చింది. ఇంకా చాలా డిలేగా ఉంది, పెంచట్లా. ఏ ఎంప్లాయీస్కి చేయాల్సింది ఏం చేయట్లేదు. బయట ఫెసిలిటీస్ చూస్తేనేమో ఇళ్ళ దగ్గర గబ్బుగా ఉంది. దోమలు, శానిటేషన్ సరిగ్గా లేదు. ఆ తడి పొడి చెత్త ఎత్తుకెళ్ళే బళ్ళు మొత్తం తీసేశారు. ఆ కొన్నప్పుడు ప్రాపర్టీ మన డబ్బులే కదా అయ్యి. ఇప్పుడు తీసేయడానికి వీళ్ళకి ఎవరు ఇచ్చారు అధికారం? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు తీసేయాలి? చక్కగా బళ్ళు సందులోకి వస్తున్నాయి. ఇప్పుడు రాట్లా, మనుషులు చేస్తున్నారు. వాళ్ళు చేస్తారు, లేకపోతే లేదు. కింద పడేసి పైన పడేసి అంతా గబ్బు చేస్తున్నారు. కానీ దోమలు పెరుగుతున్నాయి. కానీ ఉపయోగం అయితే ఏం లేదండి ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఇదిలాగా కంటిన్యూ అయితే మాత్రం ఇంకా రోగాలన్నీ పెరిగిపోతాయి. అది ప్రజెంట్ అట్లా ఉంది. మాకైతే సాటిస్ఫాక్షన్ అయితే ఏం లేదు. ఓకే, సీఎం గారు మొన్న మాట్లాడుతూ అంతే, చేసేదే ఉంది. ఇప్పుడు మమ్మల్ని మభ్య పెడితే ఎంతకాలం మభ్య పెడతారు మమ్మల్ని? మేము కరెంట్ ఆఫీసులో ప్రమాదకర పరిస్థితుల్లో చేస్తున్నాం. ఎప్పుడో 2018లో ఆయన జగన్ గారేమో 2023లో ఇచ్చాడు. అన్ని సంవత్సరాలు డిలే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూస్తేనే కరెంట్ రేట్లు పెంచారు. ఒక పక్కన మాకు డిస్కౌంట్ ఏమి ఉండదు. కరెంట్ పని చేస్తా మాకు ఏం డిస్కౌంట్ ఎవరు? మేము కట్టాలి. అవి అందరితో పాటు ప్రజలతో పాటు ఛార్జీలు కట్టాలి. అంత పెంచి కరెంట్ ఛార్జీలు పెంచి తీసుకునేటప్పుడు జీతాలు కూడా టైంకి పెంచాలి కదా. పెంచకుండా చేయించుకుంటున్నారు మమ్మల్ని. అది పరిస్థితి. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కరెంట్ ఆఫీసులో పనిచేసే వాళ్ళ పరిస్థితి దాంతో దయనీయంగా ఉంది. ఎదురు చూడాల్సి వస్తుంది ప్రతిదీ కూడా. సర్వీసెస్ కానీ ప్రొటెక్షన్స్ అయితే ఏమీ లేవు. షూస్ లేవు, హెల్మెట్లు లేవు, చేతి గ్లౌజులు ఎవరు, అట్లాగే చేయాలి పని. అట్లా ఉందండి పరిస్థితి. మరి ఇప్పుడు మనకి కేంద్రం నిధులు ఇచ్చారు. ఆ నిధుల్ని మనం అమరావతికి, విశాఖకి ఇచ్చారు. ఆ పథకాలకి మళ్లించడానికి కుదరదు, అర్థం చేసుకోవాలి అంటారు. ఇప్పుడు తింటాకి తిండి లేదురా బాబు అంటే 50 అంతస్తులు అయినా ఎమ్మెల్యేలకు క్వార్టర్స్లు ఎందుకండి? వాళ్ళు ఏమైనా ఉంటారేంటి? 5 కార్లు ఉన్న వాళ్ళు క్వార్టర్స్లో ఉంటాడా? ఎంపీ క్వార్టర్స్లో ఉంటాడా? అలా క్వార్టర్స్లో ఎందుకండి? ఆ మునిగిపోయే బురద నీళ్ళలో ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేసుకోవడం అనవసరం. ప్రజెంట్ చేయాల్సినవి చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. డెవలప్మెంట్స్ మెడికల్ విషయంలో కానీ, స్కూల్స్ విషయంలో కానీ అవి చూసుకోవాలి. ఆ మెడికల్ కాలేజీలు కట్టించారు. అవి ఎవడికో ప్రైవేట్ వాడికి దాతత్వం చేస్తానంటున్నాడు. గవర్నమెంట్ అంత డబ్బులు మా డబ్బులు పెట్టి కట్టించి ఎవడికో ప్రైవేట్ వాడికి ఇచ్చి ఆడు బెంచ్ కారుల్లోనూ వాటిలో తిరుగుతాడు ఆడు. మరి చదువుకోవాలనుకున్న మెడికల్ స్టూడెంట్స్కి కావాలిగా. ఇప్పుడు ప్రైవేట్ వాడి దగ్గరికి వెళ్ళి కొనలేంగా మనం. గవర్నమెంట్ అయితే సీట్లు వస్తాయి. అట్లా ఉంది పరిస్థితి. గతంలో ఎలా ఉండేది అంటారు విద్యకు కానీ వైద్యానికి కానీ? గతంలో చాలా హ్యాపీగా ఉన్నామండి. కరోనా విషయంలో చాలా హెల్ప్ చేశారు. అన్ని చోట్ల దగ్గర సెంటర్లు కట్టించారు, కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు కట్టించారు, మన అందుబాటులో కేంద్రాలు కట్టించారు. అవన్నీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్లో గడిచిన 40 సంవత్సరాల క్రితం ఎవరు చేయని రీతిగా అన్ని కన్స్ట్రక్షన్స్ పర్ఫెక్ట్గా కట్టించారు. అలా కన్స్ట్రక్షన్ కట్టించడం వల్ల చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు మాకు. ఇప్పుడు వీళ్ళు చేసేది కాదు, బిఫోర్ చేసిన దాన్ని బట్టి ఇప్పుడు ఆనందంగా ఉండగలుగుతున్నాం. కాస్త కోస్తో 50%. మిగిలిన మాత్రం వీళ్ళు చేసేవన్నీ ఇంకా వెనకెళ్ళే పరిస్థితులే. ఇప్పుడు అక్కడక్కడ అంతా అమరావతిలో అంత పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. వైజాగ్ ఉంది మనకి ఫైనాన్షియల్ క్యాపిటల్. ఎవరు వచ్చినా, ప్రధానమంత్రి వచ్చినా వైజాగ్ వస్తాడు. ఇక్కడికి ఎవడొస్తాడు? బురదలోకి ఎవడొస్తారా ఏంటి? ప్రధానమంత్రి వైజాగ్ వచ్చాడు. నేవీ ఎగ్జిబిషన్ జరిగినా అక్కడ జరుగుద్ది, ఎయిర్ ఫోర్స్ జరిగినా ఏదైనా జరుగుద్ది. వైజాగ్ సూపర్ క్యాపిటల్ వదులుకుని ఇక్కడేంటండి అమరావతి? డబ్బులు వేస్ట్. ఇవన్నీ అంటే కావాలని చేస్తున్నారు. అమరావతి కనుక పూర్తయితే సంపద సృష్టిస్తే ఎప్పుడో ఎందుకండి? ఇప్పుడు తింటాకి ఊడి లేదంటే ఎప్పుడో బిర్యానీ పెడతారంటే ఎవరికి కావాలండి? కార్పొరేట్ ఉంది, గేటెడ్ కమ్యూనిటీ అంటాడు. మన విజిటర్కి బండి వెళ్ళినవాడు పార్కింగ్కి అట్లా చేసేస్తారు. అది అమరావతిని సామాన్యులు వెళ్తాక లేదు, మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్తాక లేదు, 2 వీలర్ వెళ్తాక ఉండదు. ఇప్పుడు ఎందుకు లోటస్లోనే మన బయటోడు పార్కింగ్ పెడితే పెట్టినవాడు, గేటెడ్ కమ్యూనిటీ అని పెడితే వాళ్ళు ఉంటాయి చేసుకుంటున్నారు. వాళ్ళ స్వార్థానికి వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. మరి అమరావతి దగ్గర ప్రాంతం కదా, చుట్టుప్రక్కల వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మేము ఏర్పాటు చేస్తున్నాం. లేదండి, డెవలప్డ్ అయిన వైజాగే బెస్ట్ అండి. మనం ఏదన్నా డెవలప్ అయ్యిందే చూసుకోవాలి. మిగిలినవి అక్కడ పెట్టుకుంటే ఖర్చు ఉండదు కదా, అమరావతి ఖర్చు. అవి వేరే చోట్ల ఏదైనా కట్టుకోవచ్చు. పోర్ట్లు కంప్లీట్ చేయాలి కదా, అవి కంప్లీట్ చేయమనండి ముందు. మెడికల్ కాలేజీలు ఇంకా కట్టాల్సినవి ఉన్నాయి. మన శాంక్షన్ అయిన 17,
ఇప్పుడు 10 అయినాయి, ఇంకా 7 కట్టాలి. వాటికి ఫండ్స్ డైవర్ట్ చేసుకోవాలి, చాలా ఉన్నాయి. మేమేమో అవుట్ సోర్సింగ్ నుంచి తెలంగాణలో కేసీఆర్ ఎక్కంగానే చేశాడు పర్మనెంట్, మాకు చేయలేదు. ఇక ఈయన ఎన్టీఆర్ గారి ఎవరు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కేసీఆర్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు అయిపోయింది ఆయన చేసినాక, ఈయన చేయలేదు. మళ్ళీ జగన్ గారు వచ్చారు, ఆయన చేస్తున్నారు, ఆయన చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చారు కదా, కేసీఆర్ చేసి 10 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి. ఇప్పుడు మాకు ఇంకా అవుట్ సోర్సింగ్లోనే ఉన్నాం మేము. అక్కడ 50,000 జీతం అయితే ఇక్కడ 28,000కి పని చేస్తున్నాం. అంత చేయాల్సిన అవసరం ఉంది.